నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష చేసిన సీఎం జగన్. బాధితులకు అన్ని వేళలా అండగా ఉండాలని ఆదేశం. 18వ డివిజన్లో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రజల సమస్యల పరిష్కారానికి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడి. గార్మి పండుగ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మాబుసుబాని పేరు మీద అన్నదానం చేయడం సంతోషకరమని వెల్లడి. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం జగన్ మరోసారి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని సీఎం పరిశీలించారు. నిత్యావసరాల పంపిణీ, వరద బాధిత కుటుంబాలకు అదనంగా 2,000 రూపాయల పంపిణీ, సహాయ శిబిరాలు, విద్యుత్, తాగునీటి సరఫరా, పునరుద్ధరణ, వైద్య ఆరోగ్య శిబిరాలు, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం, గల్లంతైన వ్యక్తుల ఆచూకీ, పశుదాన పంపిణీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. అనంతరం అంశాల వారీగా వరద నష్ట నివేదికలను, సహాయ చర్యల్లో ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. 95,949 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందించే కార్యక్రమం శరవేగంగా చేశామని కలెక్టర్లు తెలిపారు. మొత్తం 4 జిల్లాల్లో 19,882 మందికి మినహా అందరికీ నిత్యావసరాలు అందాయని తెలిపారు. ఈ సాయంత్రంలోగా వీరికి కూడా నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు. వరద బాధిత కుటుంబాలకు 2,000 చొప్పున అదనపు సహాయం దాదాపుగా అందిందని వివరించారు. సహాయక శిబిరాల నుంచి ప్రజలంతా తిరిగి ఇళ్లకు వెళ్లారన్నారు. So please make sure that it is your responsibility to ensure that you are personally involved in the supervision of these camps. At the earliest, as quickly as possible, you need to ensure that drinking water supply is restored, because tanks antavaraku temporary tanks though you meet the requirement, but at the earliest, as quickly as possible, you also need to ensure that water is restored. Drinking water and power. Sure. These two aspects, sure. Personal ga supervise cheyandi. Please make sure that they are restored at the earliest. Okay. These reservoirs themselves have also been washed out, so the water storing capacity in those reservoirs practically became zero. So naturally, a certain number of villages which are dependent on those water sources definitely would take a beating. So it's very important that needs to be properly planned with the irrigation department and Panchayat Raj and municipality. All three of them ikkade unnaru kabatti ENC is also here, both the secretaries are also here. So all of them come together and come up with a comprehensive plan so that as quickly as possible this problem is addressed. Till such time it is addressed, Vijay, be on your toes and make sure that there is no complaint ever coming from those villages, especially in connection to drinking water and electricity. కొంచెం చాలా సీరియస్గా తీసుకుని డ్రింకింగ్ వాటర్ రిస్టోరేషన్ అండ్ electricity restoration అనేది the most important thing. Please make sure that all the collectors are on their toes, all the secretaries who are handling that, అందరూ కూడా be on your toes. At the earliest, I want these to be permanently, come up with some permanent measures, but make sure that in the meanwhile there is no phone call, there is nobody who can complain about drinking water and electricity. Okay, every day I want you personally supervising the situation so that at the earliest, as quickly as possible, these things are put back in place. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 18వ డివిజన్లో నూతన వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అవినాష్ ఆ తరువాత ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17, 18 డివిజన్ల
మొదటి నుండి కూడా వైసీపీ పార్టీకి బలమైన నాయకత్వం కలిగి ఉన్నదని, అందుకే గత టీడీపీ ప్రభుత్వంలో ఈ డివిజన్లో అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని, అదేవిధంగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 125 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆ నమ్మకంతోనే మా పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. తదనంతరం బచ్చు మురళీకృష్ణ, బచ్చు మాధవి కుమారుడు విశాఖపట్నంలో జరిగిన అంతర్రాష్ట్ర స్కేటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ విజేత వరుణ్ కృష్ణని అభినందించిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. అనంతరం ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ కలిసి బచ్చు వరుణ్ కృష్ణని సన్మానించడం జరిగింది. త్వరలో చండీగఢ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ తంగిరాల రామిరెడ్డి మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు 18వ డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తాం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నగర ఫ్లోర్ లీడర్, సీనియర్ కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ గారు, స్టాండింగ్ కమిటీ మెంబర్, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పరియ డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి గారు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బాలరాజు గారు, కృష్ణా జిల్లా స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు అంజిరెడ్డి గారు, తాజుద్దీన్ గారు, కుమార్ నాగేశ్వరరావు గారు, డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, మాధురి గారు, అదేవిధంగా డివిజన్ మహిళా అధ్యక్షురాలు నాగవంశీల రాష్ట్ర డైరెక్టర్ సుజాత గారు, కుమార్ నాగేశ్వరరావు గారు, అందరూ గారు ముఖ్య నాయకులు అందరూ గారు, విశాల్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ గారు, దామోదర్ గారు, అందరూ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ప్రజలకి కార్పొరేటర్గా ఎన్నికైన దగ్గర నుంచి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క డివిజన్ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా వెంకట సత్యనారాయణ గారు కరోనా మొదటి వేవ్ దగ్గర నుంచి కూడా ప్రజానికానికి అన్ని విధాలుగా సహాయ కార్యక్రమాలు చేస్తూ కరోనా సమయంలో ప్రతి ఇంటికి ద్వారా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామే కాకుండా ప్రజలకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందజేసినప్పుడు, అదేవిధంగా ఎన్నికల సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలకి నిదర్శనంగా మొన్న జరిగిన ఎన్నికల సమయంలో దాదాపుగా 2600 ఓట్ల మెజార్టీతో మొన్న వెంకటేశ్వర గారు గెలిపించడం జరిగింది. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ముఖ్య అతిథిగా మా అందరి నాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారు రావడం చాలా ఆనందదాయకం. నేను కానీ సోదరు రామరెడ్డి గారు కానీ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో నిరంతరం అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమం ముందుంటామని చెప్పి మరి ఏ విధంగా మాట ఇచ్చామో మమ్మల్ని నమ్మి ప్రజలు ఏ విధంగా అయితే మాకు వేలాది ఓట్లతో మెజార్టీతో మమ్మల్ని గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇద్దరం కూడా నిరంతరం ప్రజల దగ్గర ఉండటమే కాకుండా ఈ రోజున సెంటర్లో కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది నిరంతరంగా పొద్దునుంచి రాత్రి 10 గంటల ఉండటమే కాకుండా వినూత్నంగా నేను రామరెడ్డి గారు ఒక ఆలోచన చేసి ఏదైతే డేటా తెప్పించి వార్డు డేటా అంతా తెప్పించి వాళ్ళందరితో 10 రోజులకో లేకపోతే నెలకోసారి ఇంటరాక్ట్ అవటమే కాకుండా ప్రతి వారం కూడా
మరి గ్రూప్ మీటింగ్లు పెట్టుకొని వెళ్ళాలని చెప్పి ఇద్దరం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం, మరి దానికి అనుగుణంగానే ఈరోజు నేనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి లేవని చెప్పి నేను తీసుకున్న ద్వారా గతంలోనే చెప్పే ఎన్నికల ముందే ఈ 2 డివిజన్లు 64 డివిజన్ల కంటే కూడా ముందు అభివృద్ధి సంక్షేమం చేసి అందరికీ ఆదర్శంగా ఉంటాయని చెప్పి దాన్ని నిలబెట్టే విధంగా మేము ప్రయత్నిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి తూర్పు నుంచి ఇన్ఛార్జి అవినాష్ గారికి, అలానే ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారికి, అలానే ఏదైతే విద్యతో పాటు డబ్బుతో పాటు ఆటలు కూడా ముఖ్యము, వ్యాయామం చేయడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమనే ఉద్దేశంతో బచ్చు మాధవ్ గారు వాళ్ళ అబ్బాయిని డౌన్ హిల్స్లో ఈ రాష్ట్రానికి ఫస్ట్ ప్రైజ్ తెప్పించినందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాణి గారితో 2 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఏ రోజైనా సరే ఎన్ని రోజులున్నా సరే వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురుతుందని కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా సరే ఉదయం మా ఇంటికి రావచ్చు అని నేను చెప్తున్నాను. అలానే సత్యం గారు కూడా ఆఫీస్కి రావచ్చు చెప్తున్నాం. ఏ సమస్య ఉన్నా సరే మేమిద్దరం కూడా దగ్గరుండి ప్రజల అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా సరే అవినాష్ గారి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని తెలియపరుస్తున్నాం. ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది కూడా సమస్యలు చెప్పడం లేదు. ఇప్పుడు ఇంకేదన్నా సమస్యలు కానీ మీకు ఏదైనా ఉన్నా ఆ సమస్యలు కూడా మేము తీరుస్తామని అవినాష్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయడానికి, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి కూడా మేమందరం కూడా తోడ్పడి అందరం కూడా కష్టపడి పనిచేస్తామని కూడా తెలియపరుస్తాం. కులమతాలకు అతీతంగా గార్మి పండుగను జరుపుకోవడం సంతోషకరమని రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మహబూబ్ పేరు మీద అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. వైఎస్ఆర్ కాలనీ సమీపంలో జరిగిన గార్మి పండుగ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాలనీ సమీపంలో గార్మి పండుగ వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. భక్తులకు కోరిన కోరికలు తీర్చే గార్మి పండుగల్లో ముస్లింలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్ కుమార్ పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు కులమతాలకు అతీతంగా పండుగను జరుపుకోవడం సంతోషకరమన్నారు. అందరినీ భాగస్వామ్యం చేస్తూ అన్నదానాలు చేపట్టడం అభినందనీయమన్నారు. గార్మి పండుగ ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుందన్నారు. మహబూబ్ పేరు మీద అన్నదానం చేయడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయన్నారు. తొలుత మహబూబ్ పేరిట ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మా హామ్దిబాయ్ గార్మి పండుగని చక్కగా అత్యంత వైభవంగా అందరికీ కూడా స్నేహితులు సన్నిహితులు అందరిని పిలిచి ఈ పండుగని చాలా ఘనంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటున్నాం. సాంప్రదాయబద్ధంగా ఏదైతే ఈ పండుగను చేసుకుంటూ అందరితో కూడా ఈ యొక్క పండుగను పంచుకునే విధంగా అందరినీ కూడా పిలవడం చాలా మంచి కార్యక్రమం తెలియపరచుకుంటే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. పచ్చదనం సుందరీకరణ ప్రతి నగరానికి అవసరమని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. సీఎం జగన్ పచ్చదనం సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అన్ని కార్పొరేషన్లలో పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ విభిన్నమైనదని, దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈరోజు పచ్చదనం మరియు సుందరీకరణ సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామారావు గారు మరియు డైరెక్టర్లను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ యొక్క బ్యూటిఫికేషన్ అనేది అన్ని నగరాలకు అవసరమే. ఈ సుందరీకరణ వల్ల మానసిక ఉల్లాసము ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి పట్టణంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నా. దీనికి చాలామంది ఏమనుకుంటా ఉన్నారు, ఏదో చిన్న సంస్థ పెద్దగా దీనివల్ల ఉపయోగం ఉండదని అనుకుంటా ఉన్నారు. కానీ చాలా మంచి కార్పొరేషన్ ఇది. ఎందుకంటే నగరాలు, ప్రతి నగరంలో కూడా మున్సిపాలిటీ ద్వారా కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ల ద్వారా కావచ్చు, నగర పంచాయతీల ద్వారా కావచ్చు, ఫండ్స్ లేకపోయినా మున్సిపాలిటీలో ఉన్నటువంటి డబ్బులను ఖర్చు పెట్టి పార్కులను డెవలప్ చేయడం, అదేవిధంగా ఎక్కడైనా వ్యాపార సంస్థలు ఉన్నట్టు చోట ఖాళీ ప్రదేశాలలో కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అదే కాకుండా ల్యాండ్స్కేపింగ్ చేయవచ్చు. దీనివల్ల సుందరీకరణ అంటే ఎన్నో రకాలుగా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఈరోజు డ్రైనేజీ, రోడ్స్ ఎంత ముఖ్యమో అంతకంటే కూడా ఈ బ్యూటిఫికేషన్ అనేది ముఖ్యం. ఈరోజు ప్రతి వాళ్ళు కోరుకుంటున్నది కూడా బ్యూటిఫికేషన్ చేయాలి. పల్లెటూర్లలో కూడా ఈ మధ్యకాలంలో బాగా అభివృద్ధి చెంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వందలాది కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వేలాది డైరెక్టర్లు ఇచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పక తప్పదు. ఈ యొక్క ప్రతి వానికి కూడా, ప్రతి ఈ పార్టీలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా అవకాశం ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మా డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అందరికీ నమస్కరిస్తున్నాం. మరి ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాటి పరిపాలన ప్రపంచంలో ఏనాడూ లేదు. ఈ భారతదేశంలో కాదు, ప్రపంచం దేశాల్లో గుర్తిస్తున్నాయి. ఈరోజు ఈ సంస్థ కూడా అటువంటిదే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే బాధ్యత చైర్మన్గా, అలాగే మాకు డైరెక్టర్లకి ఒక సంస్థ పెట్టి ఇచ్చారు. మరి సక్రమంగా నిధులు తెచ్చి ఇప్పుడే చెప్పారు మన ఎమ్మెల్యే గారు. బొత్స సత్యనారాయణ గారికి నిన్నే కలిశాను, కొంతమంది ఈ విషయం చెప్పాను. మరి ప్రమాణ స్వీకారం నేను రాలేను, అసెంబ్లీ ఉంది. కానీ నిధుల్లో నా సాయం మీకు ఉంటుంది, మీరు అభివృద్ధి చేస్తారు, చేయగలరు, చేయడానికి నేను తోడ్పడతానని అతను మాట ఇచ్చారు. మరి మా ఎమ్మెల్యే గారు అందరూ మా నాయకులు సమస్యతో, వాళ్ళ అభిమానంతో ఇది అభివృద్ధి చేస్తారని మనందరం ముందు మీకు మనవి చేసుకుంటాం. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ మండిపడ్డారు. రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరిపై వైసీపీ నేతలు దిగజారు వ్యాఖ్యలు చేశారన్నారు. గాంధీనగర్లోని ధర్నా చౌక్ నందు గాళ్లపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, అధికార అహంకారంతో వైసీపీ శాసనసభ్యులు ప్రజా సమస్యలను చర్చించవలసిన దేవాలయం లాంటి శాసనసభలో రాజకీయాలకు సంబంధం లేని శ్రీమతి నారా భువనేశ్వరిని అవమానపరిచేలా మాట్లాడడం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఏనాడు రాజకీయాల్లో సంబంధం లేని శ్రీమతి నారా భువనేశ్వరిని మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబులు అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటే ఈ ముఖ్యమంత్రి దుర్యోధనులాగా వికటహాసం చేస్తూ సునకానందం పొందడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. అసెంబ్లీలో తెలుగింటి ఆడబడుచులను గౌరవించలేని ఈ వైసీపీ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్న శాసనసభలో నారా భువనేశ్వరి గారిని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బిడ్డగా, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా ఆ సభలో
అందరికీ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ రోజున 2019 ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరూ కూడా ఆయనకన్నా వయసులో చిన్నవాళ్ళే. తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడారో సభ్య సమాజం నివ్వేరైపోయింది. మహిళలు చాలా అసహించుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతకైనా బరితెగిచ్చే పరిస్థితి ఇవాళ వచ్చింది. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. మహానాడు, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఇటీవల మరణించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిత్యావసర సరుకులు, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధర, ఇంటి పన్ను పెంచేశారని పర్యటన సందర్భంగా ఆయన విమర్శలు చేశారు. ఉంది, మద్యం సమస్య ఉంది, ఇంటి పన్ను సమస్య ఉంది, విద్యుత్ ఛార్జీల సమస్యలు ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఉంది కేవలం సమస్యలే. ఇప్పుడు నిరుద్యోగులకి ఒక్క పరిశ్రమ తీసుకురాలేని వ్యక్తి మనం చూసాం. తమిళనాడులో పెద్ద ఎత్తున ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టర్ మీట్ పెడితే దాదాపు 25,000 కోట్ల విలువైన పెట్టుబడులు తమిళనాడుకి వెళ్ళినాయి. తెలంగాణలో రోజుకు ఒక పరిశ్రమ వెళ్తుంది. గత 2.5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి రాని పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, నిరుద్యోగ యువకులు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే నిరుద్యోగులకి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్న వ్యక్తి ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు. సో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అడుగడుగున అన్ని సమస్యలే. ఇసుక తీసుకున్న దగ్గర నుంచి నిరుద్యోగుల వరకు అన్ని సమస్యలే. ఇప్పుడు ఏకంగా ఎయిడెడ్ కాలేజీల మీద పడ్డారు, అది కూడా మీరు చూస్తున్నారు. అన్ని సమస్యలే. అన్ని సమస్యలపైన పోరాడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. శ్రీ వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ పాలకవర్గ సభ్యురాలిగా కె మల్లేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకంతో ఈ పదవి వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. ప్రత్యేకించి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం నాడు చెల్లపల్లి బంగ్లా వద్ద ఉన్న శివాలయం సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ట్రస్ట్కి నెంబర్గా నియమించిన మల్లాది విష్ణుమూర్తి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే పెద్దలు మల్లాది విష్ణు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ట్రస్ట్ సభ్యులతో కలిసి సమన్వయంతో పాటించి వాళ్ళతో పాటు ముందుకెళ్తాననేసి తెలియజేస్తాను. గోవింద నాయుడు, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు పూజనీయులు మా అన్నయ్య గారైన శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయనతో పాటు 15 సంవత్సరాలతో నడక సాగిస్తున్నాం. ఏ చెడ్డ పేరు ఇంతవరకు నా మీద రిమార్క్ లేదు. అలాగే ఈ పదవి ఇచ్చినందుకు ఆయనకి ఏ చెడ్డ పేరు తేకుండా నా సాయశక్తుల
కృషి చేస్తానని నా పాలక మండలి సభ్యులను కలుపుకుంటూ వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు సహకరించుకొని వాళ్ళని తీసుకొని తోడు తీసుకొని ఏదైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి నా సభామూర్ఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా చిట్టిబాబును టీడీపీ నిర్ణయించింది. వైస్ చైర్మన్లుగా శ్రీలక్ష్మి, శ్రీనివాసులను ఎంపిక చేసింది. ఇండిపెండెంట్ గా గెలిచిన శ్రీలక్ష్మి టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు ఎంపీ కేశినేని నాని ధన్యవాదాలు తెలిపారు. ఎన్నిక అంశం కోర్టులో ఉన్నందున పూర్తిగా స్పందించలేనన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థిగా గుంజ శ్రీను, వైస్ చైర్మన్లుగా బాడిస నాగరాజు కుమారి, నల్లమోతు లక్ష్మిగా ప్రతిపాదించారు. వీరి అందరి భవిష్యత్తు మాత్రం ఎంపీ కేశినేని నాని ఓటు మీద ఆధారపడి ఉంది. తన వద్ద తీసుకున్న 10 లక్షల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోనని తన సొంత తల్లి మరుమముడి సత్యవాణి ఎదురు తిరిగినట్లు సత్యవాణి కూతురైన బడుగు ధరణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రెస్ క్లబ్ లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంటోలో నివాసం ఉంటున్న తన సొంత అమ్మ మారుమముడి సత్యవాణికి గతంలో 10 లక్షల రూపాయలు అప్పుగా చేబదులు ఇచ్చానని, తాడేపల్లి నులకపేటలో నివాసం ఉంటున్న తాను ఇప్పుడు అవసరానికి తన డబ్బులు తిరిగి చెల్లించమని కోరగా తన వద్ద డబ్బులు తీసుకోలేదని, ఎట్టి పరిస్థితుల్లో 1 రూపాయి కూడా చెల్లించబోనని కుటుంబ సభ్యులతో కలిసి ఎదురు తిరిగినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమే టూటన్ పోలీస్ స్టేషన్ స్పందనలో కంప్లైంట్ ఇచ్చినా తనకు ఎటువంటి న్యాయం జరగలేదని, ఈ నేపథ్యంలోనే మీడియా సహాయం కోరుతూ విలేకరుల సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో బాధితురాలి 2 పిల్లలు పాల్గొన్నారు. మా అమ్మగారు నా దగ్గర మనీ తీసుకొని ఇప్పుడు ఇవ్వను అని అంటున్నారు సార్. ఆమె నా కూతురు కాదు, వాళ్ళకి నాకు సంబంధం లేదు అని అంటున్నారు సార్. ఆల్రెడీ కొత్తపేటలో పోలీస్ స్టేషన్లో పెట్టాను సార్ కేసు. అక్కడ కూడా ఏమీ రికవర్ అవ్వలేదు. నాకు స్పందన ద్వారా కూడా పెట్టాను, సిపి ద్వారా. అక్కడ కూడా నాకు ఏమీ అవ్వలేదు సార్. మీ ద్వారా నాకు న్యాయం జరిగిద్దని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చాను సార్. 10 lakhs ఇచ్చాను సార్. కదా అని ఆధారం తీసుకోలేదు సార్. అది ఒకటే నాకు మైనస్. అందరికీ తెలుసు సార్. సిస్టర్స్కి బ్రదర్స్కి అందరికీ తెలుసు సార్. బంధువులందరికీ కూడా తెలుసు. ఆమె పేరు మారుమూడి సత్యవాణి సార్, కొత్తపేట. అలియాస్ సంధ్య అంటే తెలుసుద్ది. నైసన్ గేట్ దగ్గర ఉంటారు సార్ వాళ్ళు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష చేసిన సీఎం జగన్, బాధితులకు అన్ని వేళలా అండగా ఉండాలని ఆదేశం. 18వ డివిజన్లో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ప్రజల సమస్యల పరిష్కారానికి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడి. గార్మి పండుగ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మహబూబ్ సుబాని పేరు మీద అన్నదానం చేయడం సంతోషకరమని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.